తండ్రి రాక్షసుడు అయినంత మాత్రాన కొడుకు కూడా రాక్షసుడు అవ్వాల్సిన అవసరం లేదు. పుట్టుక వ్యక్తి యొక్క జీవితాన్ని నిర్ణయించదు అనే మహోన్నత సందేశాన్ని మానవాళికి అందించే చారిత్రక సంఘటనే భక్త ప్రహ్లాదుడి వృత్తాంతం. దీనిని తెలుగునాట వెండితెరపై పూర్తి నిడివిగల టాకీ సినిమాగా మొట్టమొదటిసారి తీసుకువచ్చిన ఘనత హనుమప్ప మునియప్ప రెడ్డికే దక్కుతుంది. జూన్ 12, 1892లో కర్ణాటకలోని యలహంకలో జన్మించిన హెచ్ఎం రెడ్డి వృత్తిరీత్యా పోలీసు అయినప్పటికీ ఆనాటి బ్రిటిష్ వాళ్ల నిరంకుశత్వాన్ని ఎదిరించి పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సినిమా అనున్నది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని ఆకలింపు చేసుకున్న హెచ్ఎం రెడ్డి తాను నేర్చుకున్న దర్శకత్వ పటిమను తెలుగు, కన్నడ మరియు తమిళ సినిమా పరిశ్రమ పునాదులకు వినియోగించాడు. ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియా సినిమా, తెలుగు సినిమా పితామహ అనే బిరుదులు కలిగిన హెచ్ఎం రెడ్డి గారిని ఆనాటి సినిమా తారలంతా పప్పాజీ అంటూ ప్రేమగా పిలుచుకునేవారు.